వ్యాపార రహస్యం. ధర్మయ్య అనే వ్యాపారి చాలా ఏళ్లపాటు నేతి వ్యాపారం చేసి బాగా డబ్బు గడించాడు. ఆయన చనిపోయే ముందు కొడుకులిద్దరితో అన్యాయానికి అవినీతికి పాల్పడకుండా వ్యాపారం చెయ్యండి. అనుభవం ద్వారా మీరే వ్యాపారాభివృద్ధికి ఎలాంటి మెలకువలు అవసరమో తెలుసుకోగలుగుతారు అని చెప్పాడు. తండ్రి పోయాక పెద్దవాడు రామయ్య, చిన్నవాడు కృష్ణయ్య నేతి వ్యాపారం ప్రారంభించారు. కొద్ది కాలంలోనే కృష్ణయ్య వ్యాపారం బాగా పుంజుకున్నది. రోజు డబ్బాలకు డబ్బాలు నెయ్యి అమ్ముడు కాసాగింది. అయితే రామయ్య పరిస్థితి ఇందుకు భిన్నంగా తయారైంది. అతడి దుకాణంలో నెయ్యి కొనేవారి సంఖ్య రోజురోజుకు తగ్గసాగింది. ఒక రోజున రామయ్య కృష్ణయ్య అంగడికి వచ్చి, తమ్ముడు, మనిద్దరం ఒకే నాణ్యత గల నెయ్యి అమ్ముతున్నాం కదా, అయినా నీ దుకాణంలో ఎక్కువ మంది నెయ్యి కొంటున్నారు. నీ దుకాణం కేసి ఖాతాదారులను ఆకర్షించడానికి మంత్రం లాంటిది ఏమైనా ప్రయోగిస్తున్నావా ఏమిటి అని అడిగాడు. ఇందుకు కృష్ణయ్య చిన్నగా నవ్వి, మంత్రమూ లేదు తంత్రమూ లేదు అని అన్నకు గల్లాపెట్టె పక్కనే ఉన్న నేతి డబ్బాలను చూపించాడు. వాటి మీద ధర 30 రూపాయలని చీట్లు అంటించి ఉన్నవి. ఇదేమిటి, 29 రూపాయల నెయ్యిని 30 రూపాయలకు అమ్ముతున్నావు, అన్యాయం కదా అంటూ రామయ్య ఆశ్చర్యంగా తమ్ముణ్ణి ప్రశ్నించాడు. అదేం లేదు, నువ్వు అమ్ముతున్న నెయ్యి కన్నా నా దగ్గర ఉన్న నెయ్యి ధర 1 రూపాయి ఎక్కువ కావడంతో ఖాతాదారులు మాత్రం ఇది మరింత నాణ్యత గలదనుకుంటూ కొనుక్కుపోతున్నారు. అంతేకాక నా నిజాయితీని మెచ్చుకుంటున్నారు కూడా అని చెప్పాడు. ఇదా నీ వ్యాపార రహస్యం అంటూ నూరిల్లబెట్టాడు రామయ్య. రెండవ కథ, సమయస్ఫూర్తి. విజయపురి ఆస్థానంలో ఉండే శ్రీదత్తుడు గొప్ప ఇంద్రజాలికుడే కాక మంచి సమయస్ఫూర్తి కలవాడు. ఒకసారి శ్రీదత్తుడు రాజుగారి ఏర్పాటు చేసిన వస్తు ప్రదర్శనకు తనతో పాటు తన మిత్రుడు విష్ణువర్మను కూడా తీసుకువెళ్ళాడు. రాజుగారి అంతఃపురంలోని విలువైన ఆభరణాలను ప్రజలు చూసి ఆనందించేందుకు ఆ ప్రదర్శన ఏర్పాటు చేయబడింది. రాజుగారి సిబ్బంది యామరుపాటుగా ఉన్నప్పుడు ప్రదర్శనలోని వజ్రాల హారాన్ని తన మిత్రుడు విష్ణువర్మ జేబులో వేసుకోవడం శ్రీదత్తుడు చూశాడు. తనను పోషిస్తున్న రాజుగారి సొమ్ము దొంగిలించబడుతూ ఉంటే చూసి ఊరుకోవడం రాజద్రోహం అవుతుంది. దొంగతనం బయటపెడితే తన మిత్రుడు చెరసాలకు వెళ్ళడం ఖాయం. ఏమి చేయడమా అని శ్రీదత్తుడు కొంచెం సేపు ఆలోచించి వస్తు ప్రదర్శన చూస్తున్న వాళ్లతో, ప్రజలారా, విలువైన ఆభరణాలను తదేకంగా చూస్తూ విసిగెత్తిన మీకు చిన్న వినోదం కలిగిస్తాను. ఈ ఆభరణాలలో ఒకదాన్ని మాయం చేసి దాన్ని నా మిత్రుడి జేబులోంచి తీస్తాను, చూడండి అంటూ చేతిని గాలిలో అటు ఇటూ తిప్పి మిత్రుడి జేబులోంచి వజ్రాల హారాన్ని బయటకు తీశాడు. ప్రజలు ఆశ్చర్యంతో చప్పట్లు చరిచారు. ఒకవైపు తన పాడుబుద్ధిని మందలిస్తూనే మరొక వైపు తన పరువు కాపాడిన శ్రీదత్తుడి సమయస్ఫూర్తిని విష్ణువర్మ ప్రశంసించాడు. ఈ కథలు రెండు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.